కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. సో మనకి Q4 రిజల్ట్స్ అనేది మనకి వచ్చేసి ఎవ్రీడే మనకి అప్డేట్ అవుతూ వస్తున్నాయి. సో అవన్నీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ జంప్ 6.7% ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్లు ఇస్తున్నారు. ఎన్ఐ వచ్చేసి మనకి 10% పెరిగినట్లుగా చూస్తున్నాము. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి ఒక మంచి అప్డేట్ అనేది మనం చూడొచ్చు. అండ్ ఓవరాల్గా మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మంచి రిజల్ట్స్ ఇచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్స్ ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద మనకు వచ్చేసి ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లుగా మనకు వచ్చేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్కి మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మనకి ఇవ్వాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ బ్యాంక్స్ తగ్గిస్తున్నాయో ఆటోమేటిక్గా ప్రాఫిట్ మార్జిన్స్ అనేది బ్యాంక్కి పెరుగుతుంది. సో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఏదైతే మనీ అక్కడ అక్యుములేట్ అవుతుందో అది వచ్చేసి వీళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ మనకి పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్లో రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే డెవలప్మెంట్స్ కానివ్వండి, సో సో ఎన్ నెంబర్ ఆఫ్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా సో ఇంట్రెస్ట్ రేట్స్ మనకు వచ్చేసి పర్సనల్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం వలన బ్యాంకుకి వచ్చేసి అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందువల్ల బ్యాంక్స్లో వచ్చేసి మంచి మూమెంటం అయితే ఉంటుంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా. సో ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి డబల్ డిజిట్ గ్రోత్ అయితే ఇచ్చింది. సో మనకి ఫాస్ట్గా మూమెంటం ఉండేదో ఎప్పుడైనా బ్యాంకింగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, కోటక్ బ్యాంక్ ఒకటి అండి. సో మనకు వచ్చేసి మంచి మూమెంటం అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈవెన్ ఎస్ బ్యాంక్ చూసినట్లయితే 63% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది చూస్తున్నాము. సో ఎస్ బ్యాంక్ వచ్చేసి చాలా ఒక పెన్నీ స్టాక్గా అయితే ఉందండి. అందువల్ల ఏంటంటే మీరు సో పెన్నీ స్టాక్గా ఉంది. అందువల్ల ఏంటంటే ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఎస్ బ్యాంక్ స్టిల్ నేను రికమెండ్ చేస్తానండి. ఇంకోటి ఇక్కడ చూసినట్లయితే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ 0.3% అగైనెస్ట్ 0.5% క్వార్టర్ ఆన్ క్వార్టర్ అన్నట్టు చూస్తున్నాము. సో ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఉన్నాయో అవి కూడా మనకి తగ్గుతున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము ఎస్ బ్యాంక్కి. ఓకే, సో బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారో అది వచ్చేసి బ్యాంక్కి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, మనకి సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్ వచ్చేసి ఒక నెగిటివ్ ఇండికేషన్ అయితే స్టార్ట్ అయిందండి. సో టాటా ఎల్ఎక్సీ చూడండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 12% మనకి ఇయర్ ఆన్ ఇయర్ పడింది. ఈవెన్ దో పడ్డప్పటికి డిక్లేర్ 75% డివిడెండ్ అనేది ఇస్తుంది పర్ షేర్కి. ఓకే, అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి జియో ఫైనాన్షియల్ రిజల్ట్స్. సో ఇది వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తున్నట్లయితే 2% ఉంది. సో జియో ఫైనాన్షియల్ కంటే నేను వచ్చేసి ఎస్ బ్యాంక్ వచ్చేసి మీకు కొంత రికమెండ్ అయితే చేస్తానండి. నెక్స్ట్ ఇది హెచ్డిఎఫ్సి లైఫ్లో కూడా మంచి రిజల్ట్స్ అయితే మనం చూస్తున్నాము. రెవెన్యూస్ కానీ మంచి జంప్ అయితే మనం ఇక్కడ చూస్తున్నామండి ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ మనకి 2024 అండ్ 25కి. ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మంచిగా పెరిగింది అండ్ మనకు వచ్చేసి రెవెన్యూస్ కూడా మంచి జంప్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా. సో ఓవరాల్గా వచ్చేసి Q4 మనకు వచ్చేసి ఐటీ సెగ్మెంట్ వచ్చేసి మనకు కొంత డల్గా కనిపిస్తుంది. ఫైనాన్షియల్ సెగ్మెంట్ వచ్చేసి మనకు మంచి మూమెంటం ఉంది. సో ఇన్ఫోసిస్ మనం వచ్చేసి స్ట్రాటజీ వాడదాం అనుకున్నాం కదా. సో 5% ఏడిఆర్ అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ అంటాము. సో ఇది వచ్చేసి యూఎస్ మార్కెట్స్లో 5% మనకి థర్స్డే లేట్ నైట్ వచ్చేసి 5% పడింది. అందువల్ల వచ్చేసి సో రేపు ఇన్ఫోసిస్ స్టాక్ ఎలా ట్రేడ్ చేయాలనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక పాజిటివ్ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఈసీబీ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి 25 బీపీఎస్ అనేది మనకి రేట్ కట్ అన్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము. సో 25 బీపీఎస్ అంటే మంచి రేట్ కట్ ఇస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి మార్కెట్లో కొంత లిక్విడిటీ అయితే పెరుగుతుంది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించింది. సో ఓవరాల్గా ఇది అయిన తర్వాత మనము రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది చూద్దాము. సో మనకు వచ్చేసి సెన్సెక్స్ వచ్చేసి నియర్ అబౌట్ 2%, 78,553 మనకు వచ్చేసి దగ్గర హాల్ట్ అయింది విత్ 2% అప్తో. నిఫ్టీ వచ్చేసి 1.77% అప్ 23,851 దగ్గర మనకి హాల్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి. సో బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నదానికంటే తగ్గియటం వల్ల బ్యాంకింగ్ సెక్టర్ వచ్చేసి మంచి పాజిటివ్ మూమెంటం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ రిజల్ట్స్ అయితే చాలా పాజిటివ్గా అయితే ఉన్నాయండి. ఓకే, సో అందువల్ల వచ్చేసి బ్యాంకింగ్ ఇక్కడ నుంచి ఇంకా బ్యాంకింగ్ ఫర్దర్ మూమెంటం అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా మనకు వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా అది వచ్చేసి మనకి మంచి మూమెంటం అయితే ఉంటుంది. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం వచ్చేసి 23,850 దగ్గర హాల్ట్ అయింది మార్కెట్. సో 23,850 దగ్గర మార్కెట్ హాల్ట్ అయింది దగ్గర చూడొచ్చు. 23,850 మనకి ఇమీడియట్ 24,000 దగ్గర మనకి ఓఐ. సో 23,900 దగ్గర కూడా చాలా పెద్ద ఓఐ బిల్డ్ అయిందండి. అండ్ 24,000 దగ్గర మంచి మోర్ దెన్ 1 lakh ఓఐ బిల్డ్ అయింది. కాకపోతే దీనికంటే డౌన్ సైడ్ చూసినట్లయితే మనకి 23,850 ఎప్పుడైతే క్రాస్ అవుతా ఉండదో మనకి నియర్ అబౌట్ 2 lakh ఓఐ డౌన్ సైడ్ బిల్డ్ అయిందండి. సో నియర్ అబౌట్ 2 lakh ఓఐ అనేది డౌన్ సైడ్ బిల్డ్ అయింది. దాని తర్వాత వచ్చేసి మనకి అప్ సైడ్ మూమెంటం కంటే డౌన్ సైడ్ ఓఐ అనేది చాలా హైగా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, సో రేపు ఎప్పుడైతే మనకి 23,850 ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 23,850
కనుక డౌన్ కనుక మనకి మొమెంటం జరుగుతుంటే మాత్రం ఇమీడియట్గా మీరు సెల్ చేయండి 23,800 లెవెల్స్. ఓకే, సో 23,800 లెవెల్స్. రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటే కొంత మనకి సో ఓవరాల్గా నిఫ్టీకి అంత తేడా అయితే ఏం కనిపించట్లేదు. కాకపోతే మనకి యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, యూఎస్ మార్కెట్స్ కొంత మనకి పాజిటివ్ సెంటిమెంట్ మనకు వచ్చేసి కొంత నెగిటివ్లో ట్రేడ్ అయినట్లు మనం ఇక్కడ చూడవచ్చండి. ఇక్కడ చూడండి, సో యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనకి ఇక్కడ డాక్స్ క్యాప్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా మోర్ దాన్ డౌ జోన్స్ 1.33% డౌన్. సో ఓవరాల్ కొంత రేపు నెగిటివ్ ట్రెండ్ అయితే ఉండబోతుంది అన్నట్లు చూస్తున్నాము. సో మనం ఇక్కడ చూసినట్లయితే సో 23,000 డే క్యాండిల్ చూడండి, మనకు ఓవరాల్గా నియర్ అబౌట్ 400 పాయింట్స్ మొన్న పెరిగింది. సో మనం ఏ లెవెల్స్ దగ్గర రికమెండ్ చేసాం ఏమనేది ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా మనకి ఇది 23,452 అబోవ్ మనం వచ్చేసి బయింగ్ రికమెండ్ చేసామండి. 23,000 ఇక్కడ చూడండి మనకి 17th, సో 17th ఇక్కడ నుంచి మనకి 23,450 అబోవ్ మనం వచ్చేసి బయింగ్ రికమెండ్ చేసాము. మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఉంది. కాకపోతే లాస్ట్ ఫ్యూ క్యాండిల్స్ చూసినట్లయితే మనకి నెగిటివ్ అయితే ఇండికేషన్ ఇచ్చేసిందండి ఇక్కడ. సో ఆల్రెడీ నెగిటివ్ ఇండికేషన్ ఇచ్చింది కాబట్టి మీరు వచ్చేసి సెల్లింగ్ సైడ్కి ఉంటాను చూడండి. 23,762 దాకా మార్కెట్ డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ 23,762. మీరు ఎప్పుడైతే ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్గా కనుక మనకు ఓపెన్ అయితే మాత్రం మీరు డౌన్ సైడ్కి వెళ్ళిపోండి విత్ సో నియర్ అబౌట్ 100 పాయింట్స్ మనకి డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఓకే, అండ్ అప్ సైడ్ మూమెంటం అయితే నాకు 23,874 ఇదైతే క్రాస్ అవ్వాలండి. 23,874 ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయితే అప్పుడే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను విత్ 24,000 టార్గెట్. ఓకే, సో రేపు కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉండొచ్చు. కాకపోతే బ్యాంకింగ్ అయితే మంచి పాజిటివ్లో అయితే ట్రేడ్ అవ్వచ్చండి. సో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీ కొంచెం మనకు వచ్చేసి వేరియేషన్ అయితే ఉండొచ్చు. సో ఒకవేళ మోస్ట్లీ నిఫ్టీ ట్రేడ్ చేయండి చూడండి. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి డౌన్ఫాల్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనుకున్నట్లయితే మనకి సో డౌన్ఫాల్ అనేది ఉంది. ఈవెన్ ఈఎంఐ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఓవరాల్గా మనకు వచ్చేసి టార్గెట్ 53,700 డౌన్ సైడ్ ఉంది. అప్ సైడ్ అయితే 54,400 అబౌవ్ మీరు బై చేయండి. ఓకే, సో ఒకసారి ఇది మనకి ఇన్ఫోసిస్ రేపు ఎలా ట్రేడ్ చేయాలి స్టాక్ ఆప్షన్ ఒకసారి చూద్దాము. ప్రస్తుతం వచ్చేసి ఇన్ఫోసిస్ మనకు వచ్చేసి ఎక్కడ ట్రేడ్ అవుతుంది ఇన్ఫోసిస్. సో 1419 దగ్గర హాల్ట్ అయింది ఇన్ఫోసిస్. సో 1419 దగ్గర హాల్ట్ అయింది. అండ్ నాకు వచ్చేసి రేపు ఒకసారి దీని చార్ట్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇంపాక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. నాకు వచ్చేసి రేపు 1420 ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా మీరు సెల్ చేయండి. సో ప్రస్తుతం వచ్చేసి 1490 ఉంది కదా, ఆల్రెడీ మనకు వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ 1410. సో 1410 అనేది మనకి అగ్రెసివ్ సెల్లింగ్ అయితే ఉంటుందండి. 1410 అనేది అగ్రెసివ్ సెల్లింగ్ అయితే ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి 1419 ఇక్కడ చూపిస్తుంది. సో ఈ 1410 ఎప్పుడైతే మనకి బ్రేక్ అవుతుందో ఒకవేళ ఇది వచ్చేసి జస్ట్ ఇన్ఫీ కనుక ఇక్కడ కనుక ఓపెన్ అయితే మీరు బ్లైండ్గా అయితే సెల్ చేసేసేయండి. అండ్ ఇక్కడ చూడండి 1400 పిఈ ఈ ఆప్షన్ అయితే మీరు బై చేయండి. సో 1400 పిఈ ఆప్షన్ అయితే బై చేయండి. ఇది ప్రస్తుతం లాట్ సైజ్ ఎంత ఉందనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో లాట్ సైజ్ వచ్చేసి మనకి 400 క్వాంటిటీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చేసి ఒక లాట్కి ఎంత కావాలి మనకి 11,480. ఓకే, సో అరౌండ్ 12,000 దాకా మీకు అవసరమైంది. 12,000 రిస్క్ తీసుకోండి. మీకు ఎట్లేదన్నా మనకి 1:2 1:3 ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఇన్ఫీ కనుక రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే వితిన్ 10 పాయింట్స్ రేంజ్లో కనుక ఓపెన్ అయితే సో మంచి మనకి ఎంట్రీ అయితే ఇచ్చినట్టేనండి. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ ఏడిఆర్ అనేది 5% డౌన్ సైడ్ అయితే ట్రేడ్ అయింది ఇన్ఫీ. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.